హలో ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన కృష్ణలంక లాకప్ డెత్ కేసు ఉంది కదా. ఆ కేసులో ఆల్రెడీ రిమాండ్లో ఉన్న సిఐ నాగరాజు, మాజీ సిఐ అనాలేమో, ఆయన్ని సిట్ కస్టడీకి ఇస్తూ కోర్టు తీర్పు చెప్పింది. చాలా కీలకమైనటువంటి ఆధారాలు ఇంకా లభించాల్సి ఉంది. ఇది చాలా లోతుగా దర్యాప్తు జరగాల్సిన అంశం అని చెప్పి ఆల్రెడీ సిట్ అధికారులు కోర్టుకి తెలిపారు. కాకపోతే ఆయన తమ కస్టడీకి ఇవ్వండి, ఆయన నుంచి ఆ వివరాలన్నీ కూడా రాబట్టాలి అని చెప్పి అడిగారు. ఒక విధంగా ఒప్పుకుంటూనే సిట్ కస్టడీకి ఇస్తూనే ఈ విచారణ మొత్తం కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే జరగాలని చాలా క్లియర్గా చెప్పిందనమాట కోర్టు. అంటే మొత్తం 8 రోజుల పాటు, ఈ రోజు నుంచి 10వ తారీఖు వరకు కూడా ఆయన విచారణ జరగబోతుంది. సిట్ అధికారులు ఆయన్ని ప్రశ్నిస్తారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఇది జరగాలి, నైట్ టైం విచారణ ఇలాంటివి మాత్రం పెట్టుకోవద్దని కోర్టు చాలా క్లియర్గా చెప్పింది. దాంతోపాటుగా అడుగుతున్న ప్రశ్నలు కానీ ఆయన ఇచ్చే సమాధానాలు కానీ ఇవన్నీ కూడా వీడియో ప్లస్ ఆడియో 2 రికార్డింగ్లు కూడా జరగాలి. ఓన్లీ డాక్యుమెంటేషన్ వరకు మాత్రమే కుదరదు. ఈ పూర్తి స్థాయిలో వీడియో ఆడియో రికార్డింగ్ కూడా జరగాలి. వాటన్నిటిని కూడా కోర్టుకి సబ్మిట్ చేయాలి. మళ్ళీ ఆ ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా. ప్రధానంగా ఏంటంటే సిట్ అధికారులు అడుగుతామంటుంది, జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రిబామ్, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992. ఈ మృతదేహం ఏమైంది, సాయికృష్ణ మృతదేహం ఏమైంది, దాన్ని ఏం చేశారు, ఇది ఈ అంశం తెలియాల్సి ఉంది. దానికి సంబంధించిన వివరాలు రాబట్టాల్సి ఉంది. కాబట్టి మాకు ఆయన్ని కస్టడీకి ఇవ్వండి అని కోర్టుకి తెలిపారనమాట. అయితే దీంట్లో చిన్న మెలిక ఏంటంటే, ఆయనకి ఎవరైతే సహకరించారు ఈ లాకప్ డెత్ ఇష్యూలో నాగరాజుకి సహకరించారు అంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, ఆ కానిస్టేబుల్లో 2 పరారు కావడంతో కాస్త లేట్ అయింది ఈ ప్రక్రియ అంతా జరగడానికి. చివరికి వాళ్ళు కూడా లొంగిపోయారు. అశోక్, నాని అని చెప్పి 2 కానిస్టేబుల్ లొంగిపోయారు. తర్వాత ఇంకొక 2 కొత్తగా చేరారు కానిస్టేబుల్ ఈ లిస్టులో అనమాట. ఒకటి సాంబయ్య, బాబురావు అని చెప్పి. సో వీళ్ళందరినీ అదుపులో తీసుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాచారం కూడా తీసుకుని మెయిన్ ముద్ద ఎవరైతే ఉన్నారో నాగరాజుని విచారించాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఇప్పుడు ఈ వివరాలన్నీ వచ్చాయి కాబట్టి వాటిని కోర్టుకి సబ్మిట్ చేసి పర్మిషన్ తీసుకున్నారనమాట. అయితే పూర్తిగా సిట్ అధికారులకి బయటికి తీసుకెళ్ళడానికి మాత్రం అనుమతి ఇవ్వలేదు కోర్టు. కేవలం రాజమండ్రి సెంట్రల్ జైలు ఇప్పుడు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడే విచారణ జరగాలి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు ప్రతిరోజు విచారణ చేసుకోండి, కానీ 8 రోజులు మాత్రమే మీకు టైం ఇస్తున్నాము. ఈ రోజు నుంచి 10వ తారీఖు లోపు ఈ విచారణ ప్రక్రియ అంతా పూర్తయిపోవాలి. మొత్తం అడిగిన ప్రశ్నలు కానీ సమాధానాలు కానీ మొత్తం అంతా కూడా వీడియో ప్లస్ ఆడియో రికార్డ్ చేసి మాకు సబ్మిట్ చేయమని చెప్పింది కోర్టు. దీంతో ఈ 10 రోజుల తర్వాత వీళ్ళు ఈ సబ్మిట్ చేసిన తర్వాత వివరాలని తదుపరి ఆయన ఇచ్చిన సమాధానం బట్టి, సిట్ అధికారులు సబ్మిట్ చేసినటువంటి నివేదికను బట్టి కోర్టు తదుపరి విచారణకు ముందుకు వెళుతుందన్నమాట. కానీ ఈ విషయం అయితే చాలా సీరియస్గానే ఈ దర్యాప్తు అంతా సాగుతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక విధమైన మచ్చపడిన పరిస్థితి. డైరెక్ట్గా పోలీసులు స్టేషన్లోనే లాకప్ డెత్ చేశారనేది సిట్ అధికారులు తేల్చేయడంతో చాలా తీవ్రమైనటువంటి వివాదంగా మారిపోయింది దీన్ని. కాబట్టి ఎలాగైనా సరే దీంట్లో విషయాలన్నీ కూడా బయటపెట్టి నిందితులకి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళు కనుక ఈ నేరం చేసినట్టు రుజువు అయితే శిక్ష పడేలాగా చేయాలనేది సిట్ అధికారులు చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం కూడా వాళ్ళకి మద్దతు అయితే ఇస్తున్నట్టుగానే కనబడుతుంది. అయితే ఈ విచారణ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత మనకు మరిన్ని వివరాలు తెలుస్తాయి. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం.